హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇంజనీరింగ్ బ్లూమ్స్. సో ఈ వీడియోలో నేను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఒక టాపిక్ క్రిటికల్ పాత్ అండ్ హౌ టు క్యాలిక్యులేట్ ది ఫ్లోట్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. మనకి ఒక కన్వెన్షనల్ ఎగ్జాంపుల్ అనేది కన్సిడర్ చేశాను. అండ్ ఈ టాపిక్ అనేది మనకి నార్మల్ కాలేజ్ లెవెల్లో సెమిస్టర్ ఎగ్జామ్ వైజ్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గేట్, ఈఎస్సి ఎగ్జామ్స్లో కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఒకవేళ కన్వెన్షనల్ పేపర్లో అయితే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఏంటి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఐ హోప్ మీకున్న చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఈ ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు మనకి ఇక్కడ క్రిటికల్ పాత్ అంటే ఏంటి, అక్కడ నెట్వర్క్ డయాగ్రామ్లో మనకి ఎర్లీ స్టార్ట్ టైం, ఎర్లీ ఫినిష్ టైం ఎక్సెట్రా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేవన్నీ ఏంటి అనేది ఫస్ట్ డిస్కస్ చేస్తాను అండ్ దెన్ వీ కెన్ గో ఫర్ ది క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటికల్ పాత్, మీరు జనరల్గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి వినుంటే ఈ టర్మ్స్ అనేవి ఆల్రెడీ చూసి ఉంటారు. ఓకే, సో జస్ట్ ఇక్కడ బ్రష్ అప్ లాగా నేను ఒకసారి డిస్కస్ చేస్తున్నాను. క్రిటికల్ పాత్ అంటే ఏంటి, మనకి ప్రాజెక్ట్ మొత్తంలో ఒక లాంగెస్ట్ డ్యూరేషన్ వితౌట్ ఎనీ ల్యాగ్. ఓకే, సో లాంగెస్ట్ ఓవరాల్ డ్యూరేషన్ ఫర్ ది సీక్వెన్స్డ్ యాక్టివిటీస్ అంటే మనకి ఏదో ఒక నెట్వర్క్ డయాగ్రామ్ ఇస్తారు, లేదు అంటే మనకు ఒక టేబులర్ ఫార్మాట్ ఇచ్చి దాని నుంచి మనకి నెట్వర్క్ డయాగ్రామ్ని బిల్డ్ చేయమని కూడా అడగచ్చు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ క్రిటికల్ పాత్ వచ్చేసి లాంగెస్ట్ డ్యూరేషన్ ఆర్ యాక్టివిటీస్ పాత్ వేర్ డిఫరెన్స్ ఆఫ్ ఎల్ఎస్టీ అండ్ ఈఎస్టీ ఇస్ 0. ఓకే, అంటే మనకి ఎర్లీ టైమ్ అండ్ లేట్ టైంలోనికి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే 0 ఆర్ టోటల్ ఫ్లోట్ ఏదైతే 0 ఎక్కడైతే 0 ఉంటుందో ఆ పాత్ని క్రిటికల్ పాత్ అంటాం. ఓకేనా, సో లాంగెస్ట్ డ్యూరేషన్ ఇస్తున్నాను, లాంగెస్ట్ పాత్ కాదు, లాంగెస్ట్ డ్యూరేషన్ ఇచ్చే పాత్ ఏదైతే ఉంటుందో క్రిటికల్ పాత్. ఇది మనకి ఎంసీక్యూలా కూడా యూజ్ అవుతుంది, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎర్లీ ఫినిష్ టైం, ఎల్ఎస్టీ లేట్ స్టార్ట్ టైం. ఇవి మనకి జనరల్గా టీఐజే, టీజేఐ అలా ఫార్ములాస్ చూసుంటారు. ఆ ఫార్ములాస్ వేయకుండా నేను డైరెక్ట్ ఇక్కడ వర్డ్స్లో చెప్తున్నాను ఫర్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈజీ అండర్స్టాండింగ్. సో ఇక్కడ మనకి ఎర్లీ ఫినిష్ టైం, ఎర్లీ స్టార్ట్ టైం అంటే మనకు యాక్టివిటీని ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు, ఎంత ఎర్లీగా ఫినిష్ చేయొచ్చు, సిమిలర్లీ ఎంత లేట్గా స్టార్ట్ చేయొచ్చు, ఎంత లేట్గా ఫినిష్ చేయొచ్చు అనేవి మనం నెట్వర్క్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెట్వర్క్లో ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఎర్లీ స్టార్ట్ అండ్ లేట్ ఫినిష్. ఓకే, సో ఒకవేళ ఎర్లీ స్టార్ట్ ప్లస్ డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎర్లీ ఫినిషింగ్ టైం వస్తుంది. అలాగే ఎల్ఎస్టీ లేట్ ఫినిష్ టైం మైనస్ డ్యూరేషన్ చేస్తే ఎంత లేట్గా స్టార్ట్ చేయొచ్చు ఒక యాక్టివిటీ అనేది తెలుస్తుంది. ఓకే, అండ్ టోటల్ ఫ్లోట్ అండ్ ఫ్రీ ఫ్లోట్. టోటల్ ఫ్లోట్ అంటే మనకి యాక్టివిటీస్ ఎంతవరకు ల్యాగ్ చేయొచ్చు, ఓకే, ఎంత లేట్గా స్టార్ట్ చేయొచ్చు, ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు, లైక్ లాగింగ్ అనుకోవచ్చు. ఓకే, వితౌట్ డిస్టర్బింగ్ ది ఓవరాల్ డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే, ఓవరాల్ డ్యూరేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా మనం ఎంతవరకు ల్యాగ్ చేయొచ్చు అనేది టోటల్ ఫ్లోట్ చెప్తుంది. అండ్ ఫ్రీ ఫ్లోట్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ ది యాక్టివిటీ. ఓకే, ఒక పర్టికులర్ యాక్టివిటీకి ఎంత ల్యాగ్ చేయొచ్చు అనేది ఫ్రీ ఫ్లోట్. అండ్ ఇండిపెండెంట్ ఫ్లోట్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఒక పర్టికులర్ యాక్టివిటీకి ఎంత ల్యాగ్ ఉంటుంది వితౌట్ డిస్టర్బింగ్ ది ప్రిసీడింగ్ యాక్టివిటీ. ఓకే, దానికి ముందున్న యాక్టివిటీని డిస్టర్బ్ చేయకుండా ప్రెసెంట్ యాక్టివిటీని ఎంతవరకు ల్యాగ్ చేయొచ్చు అనేది ఇండిపెండెంట్ ఫ్లోట్. ఓకే, సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే విధంగా ఇక్కడ ఒక క్వశ్చన్ కన్సిడర్ చేశాను. ఓకే, సో మనకి యాక్టివిటీస్ ఇచ్చారు అండ్ వాటి డ్యూరేషన్స్ ఇచ్చారు. ఓకే, ఇట్ కుడ్ బీ ఇన్ డేస్, కొన్ని క్వశ్చన్స్లో మీకు అవర్స్లో ఇవ్వచ్చు, కొన్ని క్వశ్చన్స్లో వీక్స్లో ఇవ్వచ్చు. ఓకే, సో డ్యూరేషన్ దేంట్లో ఇచ్చారనేది చూసుకోండి. ఇక్కడ క్వశ్చన్లో ఏంటి అంటే డ్రా ది ఆరో డయాగ్రామ్ ఆర్ ది నెట్వర్క్ డయాగ్రామ్ అని ఇవ్వచ్చు. సో నెట్వర్క్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలనేది కూడా చూపిస్తాను ఇక్కడ. అండ్ క్రిటికల్ పాత్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ డిటర్మైన్ టోటల్ ఫ్రీ ఇండిపెండెంట్ ఫ్లోట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ 3 ఫ్లోట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెట్వర్క్ డయాగ్రామ్ ఇవ్వలేదు, ఒక టేబులర్ ఫార్మాట్ ఇచ్చారు. ఓకే, ఆ టేబులర్ ఫార్మాట్ని నెట్వర్క్ డయాగ్రామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనే చూద్దాం. సో దానికంటే ముందు ఇక చిన్న చిన్న టర్మ్స్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 0 to 1, 1 to 2 ఎక్సెట్రా ఉన్నాయి కదా, ప్రిడిసీసర్, సక్సెసర్. ఓకే, సో లేదు అంటే టెయిల్ ఈవెంట్ అండ్ హెడ్ ఈవెంట్ అని కూడా అంటూ ఉంటాము. సో 0 అనేది టెయిల్ అవుతుంది, 1 అనేది హెడ్ అవుతుంది. ఓకే, ప్రిడిసీసర్ అనేది 0 అవుతుంది, 1 అనేది సక్సెసర్ అవుతుంది. సో ప్రిడిసీసర్ అంటే బిఫోర్, సక్సెసర్ అంటే తరువాత.
దీనికి తగ్గట్టుగా మనం నెట్వర్క్ డయాగ్రామ్ అనేది బిల్డప్ చేసుకుంటూ వెళ్తాము. సో ఇక్కడ టేబుల్ ఫార్మాట్ ఇది 0 to 1. సో 0 and 1 వాటికి డ్యూరేషన్ ఎంత, 0 యాక్టివిటీ నుంచి 1 యాక్టివిటీకి వెళ్ళిన డ్యూరేషన్ ఎంత, 2. ఓకే, 2 days. సిమిలర్లీ 1 to 2, 1 to 3 అంటే 1 to కనెక్ట్ అయ్యి 2 అదర్ ఈవెంట్స్ ఉన్నాయి. సో 1 to 2 and 1 to 3. సో ఇక్కడ డ్యూరేషన్స్ వచ్చేసి 1 to 2 8 and 1 to 3 10. సిమిలర్లీ 2 to 4, 2 to 5 అగైన్ 2 నుంచి 2 కనెక్షన్స్ ఉన్నాయి, 2 to 5 and 2 to 4. సో ఇక్కడ 2 to 5 డ్యూరేషన్ వచ్చేసి 3 days, 2 to 4 వచ్చేసి 6 days. ఓకే, అండ్ సిమిలర్లీ 3 to 4, 3 నుంచి 4 and 2 to 4, 4కి 2 కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో 3 to 4 వచ్చేసరికి 3 days ఉంది ఇక్కడ. సో ఇక్కడ నేను అది ఇండికేట్ చేశాను. సిమిలర్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి 3 to 6 వచ్చేసి 3 to 6 ఏమో 7 days, అండ్ 4 to 7 5 days, 5 to 7 2 days, and 6 to 7 8 days. ఓకే, ఇలా మనం నీట్గా నెట్వర్క్ అనేది డ్రా చేసుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నెట్వర్క్ డ్రా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ స్టార్ట్ టైమ్ అండ్ లేట్ ఫినిష్ టైమ్స్ అనేవి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇవి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎర్లీ స్టార్ట్ టైం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఫార్వర్డ్ బయాస్లో వెళ్తున్నాం, అంటే లైక్ లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాము. అండ్ బ్యాక్వర్డ్ బయాస్లో బ్యాక్వర్డ్ పాస్లో లేట్ ఫినిష్ టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో 0 to 1 దగ్గర 0 అనేది స్టార్టింగ్ అంటే ప్రిసీడింగ్ యాక్టివిటీ హియర్. సో ఇక్కడ ఎర్లీ స్టార్ట్ టైం 0. ఓకే, సో 0 to 1 2 days ఫార్వర్డ్ అవుతుంది, లైక్ 2 days డ్యూరేషన్ ఇచ్చారు. సో 0 + 2 క్యాలిక్యులేషన్ వచ్చేసరికి 0 + 2 ఎర్లీ స్టార్ట్ టైం అట్ 1 = 2. ఓకే, సో 2 + 1 1 to 2 అంటే 2కి ఒకటే కనెక్షన్ ఉంది. ఫార్వర్డ్ బయాస్లో 2కి ఒకటే కనెక్షన్ ఉంది. సో 8 + 2 ఎర్లీ స్టార్ట్ టైం 10 అవుతుంది. సిమిలర్లీ థర్డ్ వన్కి వచ్చేసరికి 2 + 10 ES = 12. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫిఫ్త్ వన్కి వచ్చేసి 2 to 5 ఒకటే కనెక్షన్ ఉంది. సో 10 + 3 ES వాల్యూ 13 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్కి వచ్చేసరికి ఏమవుతుంది, 2 కనెక్షన్స్ ఉన్నాయి, 2 to 4 ఉంది, 3 to 4 ఉంది. మరి ఇలాంటప్పుడు ఎర్లీ స్టార్ట్ వాల్యూ ఏది కన్సిడర్ చేయాలి? సో ఇక్కడ 10 + 6 16 ఒక వాల్యూ వస్తుంది, 12 + 3 15 ఒక వాల్యూ వస్తుంది. సో 16 కన్సిడర్ చేయాలా 15 కన్సిడర్ చేయాలా అని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫార్వర్డ్ బయాస్లో వెళ్తున్నప్పుడు ఎర్లీ టైం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎర్లీ టైంలో వీ నీడ్ టు టేక్ హయ్యర్ వాల్యూ. ఓకే, సో ఇక 16 పెద్ద వాల్యూ కాబట్టి ఫోర్త్ దగ్గర ES = 16 అవుతుంది. ఓకేనా, సిమిలర్లీ నెక్స్ట్ 3 to 6 12 + 7 ES = 19. ఇప్పుడు 7th దగ్గరకు వచ్చేసరికి 3 కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 3 కనెక్షన్స్లో ఏదైతే హయ్యర్ వాల్యూ వస్తుందో, లార్జర్ వాల్యూ వస్తుందో అది మనం ES వాల్యూ కన్సిడర్ చేస్తాం అట్ 7th వన్. ఓకే, సో 13 + 2 15 అవుతుంది, 16 + 5 21 అవుతుంది, 19 + 8 = 27. సో ఆబ్వియస్లీ ఈ 3 వాల్యూస్లో హయ్యర్ వాల్యూ వచ్చేసి 27 కాబట్టి ఎర్లీ స్టార్ట్ అట్ 27. సో ఫార్వర్డ్ బయాస్లో మనం ఎర్లీ స్టార్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. సిమిలర్ వే ఇప్పుడు బ్యాక్వర్డ్ పాస్లో వెళ్ళాలి. బ్యాక్వర్డ్ పాస్లో ఏంటి, LF అనేది సేమ్ అవుతుంది. ఇక్కడ ఎర్లీ స్టార్ట్ టైం 27 అండ్ ఇక్కడ 27 ఉంటుంది. ఇప్పుడు 7 to 5 ఉంది, 7 to 4 ఉంది, 7 to 6 ఉంది. ఓకే, సో ఇప్పుడు 7 to 6 వచ్చేసరికి 25 - 8 ఎంత 19 అవుతుంది. సో LF = 19. 7 to 4 27 - 5 బ్యాక్వర్డ్ వెళ్తున్నప్పుడు మైనస్ డ్యూరేషన్. సో 27 - 5 ఎంత 22. సిమిలర్లీ 27 - 2 ఇక్కడ వచ్చేసరికి 25. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ యాక్టివిటీ దగ్గరకు వచ్చేసరికి 2 కనెక్షన్స్ ఉన్నాయి. 5 to 2 ఒకటి ఉంది, బ్యాక్వర్డ్ పాస్లో 4 to 2 ఒకటి ఉంది. ఓకే, మరి ఇక్కడ ఏ వాల్యూ కన్సిడర్ చేయాలి అంటే లోవర్ వాల్యూ అంటే లెస్సర్ వాల్యూ కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు 5 to 2కి క్యాలిక్యులేట్ చేస్తే LF మైనస్ డ్యూరేషన్ 25 - 3 ఎంత 22. అలాగే 22 - 6 ఎంత 16. ఈ రెండింటిలో చిన్న వాల్యూ ఏది 16 కాబట్టి LF వాల్యూ విల్ బి 16. ఓకేనా, అలాగే థర్డ్ దగ్గరికి వచ్చేసరికి 2 కనెక్షన్స్ ఉన్నాయి, 4 to 3 ఉంది, 6 to 3 ఉంది. అగైన్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ 22 - 3 ఎంత 19, 19 - 7 ఎంత 12. సో రెండింటిలో ఏది చిన్న వాల్యూ 12. సో LF వాల్యూ 12 అవుతుంది. ఓకే, అండ్ సిమిలర్లీ నెక్స్ట్ 1కి వచ్చేసరికి కూడా మళ్ళీ 2 కనెక్షన్స్ ఉన్నాయి, 2 to 1 ఉంది, 3 to 1 ఉంది. ఓకే, సో 2 to 1 దగ్గర 16 - 8 ఎంత 8 అవుతుంది, 12 - 10
2 అవుతుంది. సో రెండిట్లో చిన్న వాల్యూ వచ్చేసరికి 2. సో LF వాల్యూ 2 అవుతుంది. అండ్ అగైన్ ఇప్పుడు 1 to 0 ఒకటే కనెక్షన్ ఉంది. సో 2 minus 2 LF వాల్యూ విల్ బి 0. సో ఇదంతా మీకు అర్థమైంది కదా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నీట్గా నెట్వర్క్ డయాగ్రామ్ వేసుకుని వీడియో పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈఎస్ అండ్ ఎల్ఎఫ్ వాల్యూస్ ఎక్కడైతే సేమ్ ఉన్నాయో ఆ పాత్ మనకి క్రిటికల్ పాత్ అవుతుంది. అంటే ఏ డిఫరెన్స్ లేకుండా ఎర్లీ అండ్ లేట్ టైమ్స్ ఎక్కడైతే సేమ్ ఉంటాయో అది మనకి క్రిటికల్ పాత్ అవుతుంది. సో 0 దగ్గర 2 సేమ్ ఉన్నాయి, 1 దగ్గర కూడా 2 సేమ్ ఉన్నాయి, 2 దగ్గర 2 సేమ్ ఉన్నాయా, 10 and 16 డిఫరెంట్ ఉన్నాయి అక్కడ వాల్యూస్. ఓకే. అండ్ థర్డ్ యాక్టివిటీ దగ్గరకు వచ్చేసరికి ఏంటి 12 and 12 2 సేమ్ ఉన్నాయి. 5th 4th దగ్గర కూడా 2 సేమ్ లేవు, 6th దగ్గర సేమ్ ఉంది, మళ్ళీ 7th దగ్గర సేమ్ ఉంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది 0 to 1, 1 to 3, 3 to 6, 6 to 7 ఈజ్ ది క్రిటికల్ పాత్. సో క్రిటికల్ పాత్ ఇక్కడ ఇలా ఇండికేట్ చేశాను. ఓకే. సో ES equal to 0, LF equal to 0 అండ్ ES equal to 2, LF equal to 2, 3 దగ్గర మళ్ళీ సేమ్ 12 12 ఉన్నాయి, 19 19 అండ్ 27 27. ఓకే. సో ఇక్కడ ఎక్కడ కూడా మనం ల్యాక్ చేయలేం క్రిటికల్ పాత్, క్రిటికల్ యాక్టివిటీస్. ఓకే. అండ్ దిస్ ఇండికేట్స్ ది లాంగెస్ట్ డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇందాక మనం ఫార్వర్డ్ పాస్ట్లో వెళ్తున్నప్పుడు అంతే కదా, హయ్యర్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళాం, రైట్. సో హయ్యర్ వాల్యూ కన్సిడర్ చేసినప్పుడు లాంగెస్ట్ డ్యూరేషన్ ఎంత వచ్చింది 27. అంటే ఈ సో గివెన్ ప్రాజెక్ట్ 27 డేస్లో మనం కంప్లీట్ చేయగలుగుతాం. ఎక్కడెక్కడ ల్యాక్ చేసుకోవచ్చు అంటే ఏ యాక్టివిటీ దగ్గర ల్యాక్ చేయొచ్చు అంటే 2, 5 and 4 ఈ 3 యాక్టివిటీస్ మనం ల్యాక్ చేసుకోవచ్చు. ఆ డిఫరెన్సెస్, ఆ ఫ్లోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది మనం టేబుల్ ఫార్మాట్లో చూద్దాము. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక టేబుల్ వేసి ఉంచాను. ఓకే. అండ్ ఇక్కడ ఈఎస్టీ అండ్ ఎల్ఎఫ్టీ మనం ఏదైతే నెట్వర్క్ డయాగ్రామ్లో క్యాలిక్యులేట్ చేసామో అవన్నీ ఇక్కడ టేబుల్లో వేసి పెట్టేశాను. ఓకే. సో మనకి టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, యాక్టివిటీ, డ్యూరేషన్, ఎర్లీ స్టార్ట్ టైం, ఎర్లీ ఫినిష్ టైం అండ్ ఎల్ఎస్టీ, ఈఎఫ్టీ. ఓకే. లేట్ స్టార్ట్ టైం అండ్ లేట్ ఫినిష్ టైం. స్లాక్ అంటే స్లాక్ అన్నా ఫ్లోట్ అన్నా బోత్ టర్మ్స్ ఆర్ సేమ్, 2 టర్మ్స్ ఒకటే. కాకపోతే స్లాక్ అనేది పర్ట్ అంటే ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్స్లో యూజ్ చేస్తాము. ఫ్లోట్ అనేది క్రిటికల్ పాత్ మెథడ్లో యూజ్ చేస్తాం, సిపిఎంలో యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ టోటల్ ఫ్లోట్, ఫ్రీ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్ మన క్వశ్చన్లో అదే కదా, ఈ 3 క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చారు. ఓకే. సో మనకి ఇప్పుడు ఎర్లీ ఫినిష్ టైం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈఎస్టీ ప్లస్ డ్యూరేషన్. మీకు ఆల్రెడీ నేను ఈ ఫార్ములాస్ అన్ని ఇక్కడ ప్రీవియస్ దాంట్లో చూపించాను. ఓకే. సో ఈఎఫ్టీ వచ్చేసరికి ఏంటి ఈఎస్టీ ప్లస్ డ్యూరేషన్ అండ్ ఎల్ఎస్టీ వచ్చేసరికి ఎల్ఎఫ్టీ మైనస్ డ్యూరేషన్. ఇప్పుడు ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో 0 + 2 మనకి వాల్యూ ఎంత 2. సిమిలర్లీ 8 + 2 వచ్చేసరికి 10, 10 + 2 12, 10 + 6 16, 10 + 3 13, 12 + 3 15, 12 + 7 19, 16 + 5 21 అండ్ మనకి 13 + 2 15 అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 19 + 8 27. సో ఈ విధంగా మనకి ఈఎఫ్టీ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసాం ఇక్కడ. ఓకే. సిమిలర్లీ ఎల్ఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎల్ఎఫ్టీ ఈ వైలెట్ కాలం మైనస్ డ్యూరేషన్. ఓకే. సో 2 - 2 అంటే 0 అండ్ సిమిలర్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి 16 - 8 8 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 12 - 10 2, 22 - 6 16, నెక్స్ట్ వన్ వచ్చేసి 25 - 3 22, నెక్స్ట్ 22 - 3 19, సారీ ఇక్కడ 25 - 3 22 ఇక్కడే వచ్చేసింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 22 - 3 19 అండ్ 19 - 7 వచ్చేసి 12. సో 19 ఎల్ఎఫ్టీ మైనస్ డ్యూరేషన్. 27 - 5 22 అండ్ 27 - 2 25 అండ్ 27 - 8 19. ఈ విధంగా మనం ఇక్కడ ఎల్ఎస్టీ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ స్లాక్ అట్ హెడ్ ఈవెంట్, స్లాక్ అట్ టెయిల్ ఈవెంట్. ఇది కొంచెం డీటెయిల్ ప్రొసీజర్లో చెప్తున్నాను. మనకి షార్ట్ కట్ కీస్ కూడా షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. ఇన్ కన్వెన్షనల్ వేలో ఒక ప్రాబ్లం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ఇది. ఓకే. సో ఇక్కడ స్లాక్ ఎట్ హెడ్ ఈవెంట్ అండ్ టెయిల్ ఈవెంట్. హెడ్ అంటే ఏంటి, టెయిల్ అంటే ఏంటి. ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీస్లో 0 to 1, 1 to 2, 1 to 3 ఎక్సెట్రా ఇలా ఉన్నాయి కదా. సో 0 అనేది టెయిల్ ఈవెంట్ అవుతుంది, 1 అనేది హెడ్ ఈవెంట్ అవుతుంది. స్లాక్ అంటే డిఫరెన్స్, అంటే ఎంతవరకు మనం
డిలే చేయొచ్చు, ఎంత డిలే చేయొచ్చు అనేది, అంటే ఆ డిఫరెన్స్ ఎంత అనేది స్లాక్గా ఇండికేట్ చేస్తాం. ఓకే, సో స్లాక్ ఎట్ హెడ్ ఈవెంట్ అంటే 0 to 1లో 1 అనేది హెడ్ అవుతుంది, 1 to 2లో 2 అనేది హెడ్ అవుతుంది. సో 0 to 1లో 1 దగ్గర డిఫరెన్స్ ఏమైనా ఉందా మనకి, ఇక్కడ మనకి నెట్వర్క్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, సో 1 దగ్గర 2 minus 2, సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ 0. ఓకే, 1 to 2లో 2 అనేది హెడ్ ఈవెంట్ అవుతుంది. సో 2 దగ్గర 10 minus 6, I mean 16 minus 10 ఎంత, ఈ డిఫరెన్స్ 6. ఓకే, నెక్స్ట్ 1 to 3 దగ్గర ఏమైనా డిఫరెన్స్ ఉందా, సో డిఫరెన్స్ ఏం లేదు, 12 minus 12 0. అండ్ సిమిలర్లీ 2 to 4 దగ్గర 22 minus 16, సో ఈ డిఫరెన్స్ ఎంత, 6. సిమిలర్లీ 5th అంటే లైక్ 2 to 5 ఉంది కాబట్టి 5th ఈవెంట్ దగ్గర చూడాలి, 25 minus 13, ఆ డిఫరెన్స్ ఎంత, 12. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అగైన్ 4, మనకి ఇక్కడ 2 to 4లో క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇక్కడ 4 మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి నో నీడ్ టు సీ ది నెట్వర్క్ డయాగ్రామ్, డైరెక్ట్గా వేసేయచ్చు ఇక్కడ. అండ్ అగైన్ 3 to 6 దగ్గర ఎంత డిఫరెన్స్ ఏమైనా ఉంది ఇక్కడ, 19 minus 19 0 అవుతుంది. సిమిలర్లీ నెక్స్ట్ వన్ 4 to 7 దగ్గర ఏంటి, 27 minus 0, సారీ 27 minus 27 0 అవుతుంది, 0 0 0, ఎందుకంటే ఇక్కడ ఈ 3 రోస్కి హెడ్ ఈవెంట్ 7 ఉంది కాబట్టి డిఫరెన్స్ చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్లాక్ ఎట్ టెయిల్ ఈవెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఏంటి, 0 to 1 యాక్టివిటీలో 0 అనేది టెయిల్ అవుతుంది. సపోజ్ 2 to 4 యాక్టివిటీ కన్సిడర్ చేస్తే 2 అనేది టెయిల్ ఈవెంట్ అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయగలుగుతాను అంటే ఈ కాలమ్ నుంచి వాల్యూస్ వేయచ్చు, లేదు అంటే సింపుల్గా నెట్వర్క్ డయాగ్రామ్ని చూసి ఇక్కడ వాల్యూస్ వేయచ్చు. ఓకే, సో 0 దగ్గర డిఫరెన్స్ ఏముంది, 0 ఈవెంట్ దగ్గర 0 0, అగైన్ ఇట్ ఈస్ 0. నెక్స్ట్ 1 to 2లో 1కి ఎంత డిఫరెన్స్ ఉంది, అగైన్ దట్ ఈస్ ఆల్సో 0. అగైన్ 1 to 3 రిపీట్ అవుతుంది, సో దట్ ఈస్ ఆల్సో 0. 2 to 4, 2 దగ్గర ఏమైనా డిఫరెన్స్ ఉందా మనకి, ఉంది, 10 minus 6 ఎంత, 6. అండ్ అగైన్ మళ్ళీ 2 రిపీట్ అవుతుంది 2 to 5లో. సో నెక్స్ట్ వన్ 3 to 4, 3 దగ్గర ఏం డిఫరెన్స్ లేదు కదా, సో 0. అండ్ అలాగే 3 to 6 దగ్గర కూడా 0 అవుతుంది. నెక్స్ట్ 4 to 7, సో 4 దగ్గర డిఫరెన్స్ ఉంది మళ్ళీ, రైట్, 22 minus 16 ఎంత, 6. సిమిలర్లీ 5th వన్ దగ్గర 25 minus 13 12. అండ్ 6 to 7 వచ్చేసరికి 6 దగ్గర ఏం డిఫరెన్స్ లేదు, రైట్, సో దిస్ ఇస్ 0. ఈ విధంగా మనం స్లాక్ ఎట్ హెడ్ ఈవెంట్ అంటే స్టార్టింగ్ లైక్ ఫార్వర్డ్ మూమెంట్లో హెడ్ దగ్గర క్యాలిక్యులేట్ చేసాం, అలాగే మనకి టెయిల్ ఈవెంట్ ప్రిసీడింగ్ యాక్టివిటీ దగ్గర కూడా స్లాక్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో టోటల్ ఫ్లోట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు, ఎయిదర్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫినిషింగ్ టైమ్స్ ఆర్ స్టార్టింగ్ టైమ్స్. ఓకే, సో ఫినిషింగ్ టైమ్స్లో మనకి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదు అంటే స్టార్టింగ్ టైంలో డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఎల్ఎఫ్టీ మైనస్ సిఎఫ్టీ చేయొచ్చు ఆర్ ఎల్ఎస్టీ మైనస్ సిఎస్టీ, మీరు ఎలాగైనా కంపేర్ చేసుకోండి, సేమ్ వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా 3 to 4 కన్సిడర్ చేద్దాం. ఓకే, ఎల్ఎఫ్టీ మైనస్ సిఎఫ్టీ చూద్దాం. 22 minus 15 ఎంత వస్తుంది మనకి, సో 7. అండ్ అలాగే 19 minus 12 కూడా 7. సో అలా మీ ఇష్టం, ఎయిదర్ ఫినిష్ టైం కన్సిడర్ చేయొచ్చు ఆర్ ఎల్స్ స్టార్ట్ టైమ్స్ డిఫరెన్స్ అలా కన్సిడర్ చేయొచ్చు. సో టోటల్ ఫ్లోట్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది ఇప్పుడు 0. నెక్స్ట్ వన్ వచ్చేసి 16 minus 10 6. and 12 minus 12 0. and 22 minus 16 is 6. and next one వచ్చేసి 25 minus 13 12. next 22 minus 15 7. next one వచ్చేసి 19 minus 12 again 7. next one 27 minus 16, sorry 27 minus 21, ఇక్కడ 6 వస్తుంది. and the next one 27 minus 15, ఒక్క నిమిషం ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయినట్టుంది, సారీ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, ఇక్కడ రీక్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ 20 ఎల్ఎఫ్టీ మైనస్ సిఎఫ్టీ కదా, సో 22 minus 15 7 వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ 19 minus 19, ఇందాక నేను వేరే నెంబర్ చూసాను, సారీ. సో 19 minus 19 0 అవుతుంది. అలాగే 27 minus 21, so this will be 6. సో ఇక్కడ 27 minus 15 ఈ వాల్యూ వచ్చేసరికి 12 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 27 minus 27, దిస్ ఇస్ 0. అండ్ ఇక్కడ మన టోటల్ ఫ్లోట్లో ఎక్కడైతే జీరోస్ వచ్చాయో ఆ యాక్టివిటీస్ కాస్త క్రిటికల్ పాత్లో ఉంటాయి, అబ్జర్వ్ చేద్దామా. సో ఇక్కడ ఏంటి 0 to 1
0 వచ్చింది, అండ్ నెక్స్ట్ 1 2 3 0 వచ్చింది, అండ్ నెక్స్ట్ 3 2 6 0 ఉంది, 6 2 7 అంతే కదా. మన క్రిటికల్ పార్ట్ కూడా అదే కదా, 0 2 1 1 2 3 3 2 6 అండ్ 6 2 7. మనం ఏదో టేబుల్ నుంచి క్రిటికల్ పార్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ స్టార్ట్ నెట్వర్క్ డయాగ్రామ్లోనే ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీ ఫ్లోట్. సో ఫ్రీ ఫ్లోట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, టోటల్ ఫ్లోట్ మైనస్ స్లాక్ ఎట్ హెడ్ ఈవెంట్. ఫ్రీ ఫ్లోట్కి ఇదొక ఫార్ములా, అండ్ ఇండిపెండెంట్ ఫ్లోట్కి ఏమో టెయిల్ ఈవెంట్, అంటే స్లాక్ ఎట్ టెయిల్ ఈవెంట్ కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో ఫ్రీ ఫ్లోట్కి మనకి టోటల్ ఫ్లోట్ మైనస్ ఫ్లోట్ అట్ హెడ్. ఓకే, సో అంటే టోటల్ ఫ్లోట్ మైనస్ ఇది, సో 0 మైనస్ 0 0 అవుతుంది, 6 minus 6 0 again, next 0 minus 0 0, సో ఆల్మోస్ట్ ఈ 4 rows 0 వచ్చాయి, ఇది కూడా 0నే, 12 minus 12 0, 7 minus 6 1, సారీ, సో ఇక్కడ 1, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 0 minus 0 again 0, నెక్స్ట్ వన్ వచ్చేసి 6 minus 0 6, 12 minus 0 12, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 0. ఓకే, సో ఫ్రీ ఫ్లోట్ కూడా క్యాలిక్యులేట్ చేసాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండిపెండెంట్ ఫ్లోట్. సో ఇండిపెండెంట్ ఫ్లోట్కి ఏంటి, ఫ్రీ ఫ్లోట్ మైనస్ స్లాక్ ఎట్ టెయిల్ ఈవెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏదైతే ప్రీవియస్ క్యాలిక్యులేట్ చేసామో ఇది మైనస్ టెయిల్ ఈవెంట్. సో ఫ్రీ ఫ్లోట్ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ ఫ్లోట్ మైనస్ స్లాక్ ఎట్ హెడ్ ఈవెంట్, ఇండిపెండెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫ్రీ ఫ్లోట్ మైనస్ స్లాక్ ఎట్ టెయిల్ ఈవెంట్. సో మీరు సింపుల్గా ఈ కాలమ్స్ గుర్తుపెట్టుకుంటే ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఈజీగా ఉంటాయి. లేదంటే మీరు సింప్లీ ఇక్కడ పాజ్ చేసి మీరు కూడా నాతో పాటు ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో ఇండిపెండెంట్ ఫ్లోట్ వచ్చేసరికి ఏంటి, ఫ్రీ ఫ్లోట్ మైనస్ దిస్ వన్. సో 0 minus 0 0 అగైన్, నెక్స్ట్ 0 0 0 minus 6. సో నెగిటివ్ వాల్యూ ఇగ్నోర్ చేయండి. సో వాట్ ఎవర్ వాల్యూ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్, ఆ వాల్యూని అక్కడ అప్లై చేయండి. సో అగైన్ దిస్ ఇస్ 6 అండ్ దిస్ ఇస్ 1, 0 minus 0 0, 6 minus 0 0, 12 minus 0 0, అండ్ దిస్ ఇస్ ఆల్సో 0. సో మనకి ఇక్కడ ఓన్లీ 2 to 4, 2 to 5 అండ్ 3 to 4 అంటే మనకి ప్రిసీడింగ్ యాక్టివిటీస్ 4th 5th ఈ 2 యాక్టివిటీస్ ప్రీవియస్ యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ ల్యాక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా ఈ విధంగా మనం క్రిటికల్ పార్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఫ్లోట్ అట్ హెడ్ ఈవెంట్స్ అండ్ టెయిల్ ఈవెంట్ అంటే స్లాక్స్ని క్యాలిక్యులేట్ చేసాము. అండ్ ఓవరాల్గా టోటల్ ఫ్లోట్ అంటే మనకి ఎక్కడైతే జీరోస్ వస్తున్నాయో, టోటల్ ఫ్లోట్ డిఫరెన్స్ 0 ఎక్కడైతే వచ్చిందో అది క్రిటికల్ పార్ట్, అండ్ ఎక్కడైతే మనకి డిఫరెన్సెస్ వచ్చాయో ఆ యాక్టివిటీస్ని ఆ టైం వరకు మనం ల్యాక్ చేసుకోవచ్చు వితౌట్ డిస్టర్బింగ్ ది టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్. అండ్ అలాగే ఫ్రీ ఫ్లోట్ అనేది పర్టికులర్ యాక్టివిటీకి డిపెండ్ అయి ఉంటుంది, అండ్ ఇండిపెండెంట్ కూడా పర్టికులర్ యాక్టివిటీ బట్ వితౌట్ డిస్టర్బింగ్ ది ప్రీవియస్ యాక్టివిటీస్. ఓకే, సో ఈ విధంగా మనం టోటల్ ఫ్లోట్, ఫ్రీ ఫ్లోట్ అండ్ ఇండిపెండెంట్ ఫ్లోట్ అనేది క్యాలిక్యులేట్ చేసాము. ఇన్ కేస్ ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఆర్ డౌట్ ఏమైనా ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్రిటికల్ పార్ట్, టోటల్ ఫ్లోట్ అండ్ ఫ్రీ ఫ్లోట్. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ప్లీజ్ మీ ఒపీనియన్ని రివ్యూ చేయండి. థ్యాంక్ యూ.